పోసాని కృష్ణమురళికి మరో కేసులో ఈ నెల 20 వరకు రిమాండ్ పడింది. ఇప్పటికే కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోసానిపై జనసేన నేత బాడిత శంకర్ విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై విజయవాడకు తరలించారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ వాదనలు వినిపించారు. పోసాని కృష్ణమురళి ఒకే కేసుతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని న్యాయమూర్తి ఎదుట వాపోయారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని జడ్జికి చెప్పారు. గుండె జబ్బు, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలున్నాయని తెలిపారు. తనకు జరిగిన ఆపరేషన్ గురించి కూడా కోర్టుకు వివరించారు. ఇటు అనారోగ్య రీత్యా పోసానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అయితే పీటీ వారెంట్ అమలు వరకే తన బాధ్యత అని జడ్జి చెప్పారు. అనంతరం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోసానిని కర్నూలుకి తరలిస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు. సుమిత్ర, పోసాని కృష్ణమురళికి సంబంధించి అరగంట పాటు కోర్టులో తమ వాదనలు అయితే వినిపించారు. అరగంట తర్వాత న్యాయమూర్తి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 20 వరకు కర్నూలులోనే ఉండాలంటూ కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈ కేసు సంబంధించి ఏదైతే ఉందో పోసాని కృష్ణమురళి నీకేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అంటూ న్యాయమూర్తి పోసాని కృష్ణమురళిని అడగడం జరిగింది. పోసాని కృష్ణమురళి అయితే న్యాయమూర్తి ముందు తన ఆవేదన అయితే వెళ్లగక్కాడు. ఈ ఒకే కేసు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు, దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ న్యాయమూర్తికి తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉందో నేను కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను, నన్ను కరుణించాలంటూ న్యాయమూర్తి ముందు వాపోయాడు. పక్షవాతం వచ్చింది, అదేవిధంగా నాకు గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను, నన్ను కరుణించాలంటూ న్యాయమూర్తి ముందు విన్నవించాడు. అదేవిధంగా ఏదైతే ఉందో పోసాని కృష్ణమురళి తన ఆపరేషన్ సంబంధించి, హార్ట్ ఆపరేషన్ సంబంధించి, ఇటు పక్షవాతం వచ్చినప్పుడు తన బాధలకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు తన జరిగిన అన్యాయాన్ని అదేవిధంగా చెప్పడం జరిగింది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసులో నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నా మీద కక్షాదింపు చర్యలు పాల్పడుతుందంటూ పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి ముందు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళి సంబంధించి 100 కిలోమీటర్లు నన్ను ప్రయాణం చేపిస్తున్నారు, 100 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఆహారం కూడా సక్రమంగా అందట్లేదు నాకంటూ న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి నన్ను ఒక జైల్లో ఉంచి వాదనలు వినిపించండి, అదేవిధంగా ఒక జైల్లో ఉంచి నాకు సంబంధించి చెప్పండి, ఈ సంవత్సరం లేక 2 సంవత్సరాలకు సంబంధించి ఒక జైల్లోనే ఉంచి ఈ కేసులు పెట్టండి అంటూ తన ఆవేదన అయితే వెలగక్కడం జరిగింది. ఈ ఆవేదన విన్న న్యాయమూర్తి పోలీసులను కూడా ప్రశ్నించాడు. ఈ ఇంటికి అతనికి 100 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నప్పుడు ఆహారం సక్రమంగా అందుతుందా లేదా అంటూ పోలీసులు కూడా ప్రశ్నించడం జరిగింది. సక్రమంగానే మేము ఆహారం అందిస్తున్నాము, ఆహారం అందించడంలో ఎలాంటి జాప్యం చేయట్లేదంటూ పోలీసులు కూడా న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. అదేవిధంగా తను గుండె ఆపరేషన్ అదేవిధంగా పక్షవాతంతో బాధపడుతున్నాను కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయమూర్తి ముందు పోసాని కృష్ణమురళి ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. అయితే నాకు పీటీ వారెంట్ అమలు చేయడానికి అవకాశం ఉంది కానీ బెయిల్ మంజూరు చేసేదానికి నాకు రైట్ లేదు, మీరు జనరల్ గా బెయిల్ వేసుకోండి, సో దీనికి సంబంధించి జనరల్ కోర్టులో మీకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పేసి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అంటే తిరుమలరావు, ఈరోజు అంటే విచారణ తర్వాత మళ్ళీ కర్నూలుకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా కూడా కేసెస్ నమోదవుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది పలు పోలీస్ స్టేషన్స్ లో. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తిరుమలరావు? సుమిత్ర, ఇది పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పటికే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు నమోదైన తర్వాత 15 కేసులకు వచ్చింది. తాజాగా ఇప్పుడు 17 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడంలో మొత్తము 15 కేసుల్లో 15 పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ 15 పోలీస్ స్టేషన్ సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంబంధించి పీటీ వారెంట్లు కోర్టులో వేస్తున్నారు, పీటీ వారెంట్లు అప్రూవల్ చేస్తున్నారు. అప్రూవల్ చేస్తే అతను ఏ జైల్లో ఉన్నాడో ఆ జైలుకి వెళ్లి పోసాని కృష్ణమురళిని 100 కిలోమీటర్లు తీసుకురావడం జరిగింది. అదే ఆవేదన పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి ముందు చెప్పాడు. తన మీద రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇంకా కేసులు నమోదు సంబంధించి ఒక జైల్లోనే పెట్టండి, జైల్లోనే పెట్టి విచారించండి, ఈ ప్రయాణాలు నేను చేయలేకపోతున్నాను, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించి నమోదవుతున్నాయి కాబట్టి ఆ స్టేషన్ పరిధిలో పీటీ వారెంట్లు వేస్తే అప్రూవల్ చేస్తున్న బాధ్యత మా మీద ఉంది
కాబట్టి మేము ఏమి చేయలేమని చెప్పేసి న్యాయమూర్తి కూడా చెప్పాడు సుమిత్ర. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.